మనుబోలు మండలంలో స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ అనే ప్రోగ్రాం కింద పంచాయతీ సెక్రటరీలకి, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి 3 రోజులు శిక్షణా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో మొదటి రోజు 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు 3 రోజుల శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు 2వ రోజు మనుబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని SWPC షెడ్ నందు పంచాయతీ డెవలప్మెంట్ అధికారులకి, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి ఇక్కడ చెత్త సెగ్రిగేషన్కి సంబంధించిన శిక్షణా కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతోంది. ఇందులో భాగంగా గార్బేజ్ డోర్ టు డోర్ కలెక్షను, తీసుకొచ్చిన చెత్తని ఎలా సెగ్రిగేట్ చేయాలి, వర్మీ కంపోస్ట్ని ఎలా తయారు చేయాలి, దీని మీద ఈరోజు ఇక్కడ శిక్షణా కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతోంది. మనకి ODF ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ కింద మన మండలంలో గతంలో మనము డిక్లేర్ చేసుకోవడం జరిగింది. తర్వాత ODF ప్లస్ కూడా అనౌన్స్ చేసుకున్నాము. ఇప్పుడు మనం SBM గ్రామీణ్ కింద సస్టైనబిలిటీకి సంబంధించి ఎలా చేయాలి అనే దాని మీద శిక్షణా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ షెడ్లో సెగ్రిగేషన్కి సంబంధించి వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. PD వాళ్ళకి అందరికీ నా నమస్కారం అండి. ఈరోజు ఈ యొక్క ట్రైనింగ్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రసాయనిక ఎరువులతో కాకుండా స్వచ్ఛమైనటువంటి సేంద్రియ ఎరువులతో పంటలు కానీ పండించగలిగితే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారన్న ఆలోచనతో ప్రభుత్వం వారు ప్రతిష్టంగా నిర్మించబడినటువంటిది ఈ షెడ్. అసలు వర్మీ ఏ విధంగా తయారవుతుందనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. వర్మీ తయారు చేసిన తర్వాత దాని ఉపయోగాల తర్వాత ఆలోచిస్తాము. మామూలుగా అయితే ఈ బొస్సుకి పనికిరాదండి. టెంకాయ నీళ్ళు తాగిన తర్వాత ఎక్కడో పడేస్తాం మనం దీన్ని. కానీ దీనివల్ల మనకు వర్మీకి తయారయ్యేటువంటి ముఖ్యమైనటువంటి వస్తువు ఈ బొండాన్ని ఏం చేయాలంటే రెండుగా పగలగొట్టి ముందు ఈ యొక్క తొట్టిని క్లీన్ చేసుకోవాలి. కింద వరకు ఏం ఉండకూడదు. ఎందుకనంటే మనం వేసేటువంటి వర్మి వాటి వల్ల క్షీణించకుండా చీమలు, జెర్రులు, తేళ్ళు ఇటువంటివి ఉంటాయి. కాబట్టి కింద క్లీన్ వర్క్ చేయగలిగితే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదించవచ్చు. ఈ బొస్సుకిని ఫస్ట్ 2గా తయారు చేసి ఈ విధంగా వేసుకోవాలండి. అన్నీ బోళ్ళు ఇచ్చాలి. ఎందుకు వదులుతున్నటువంటి వానపాములు తన ఆహారాన్ని తీసుకొని, మనమైతే సాయంకాలం ఎండ ఏడికి తట్టుకోకుండా ఏసీలు ఏ విధంగా అయితే పడుకుంటామో వాటికి కూడా చల్లదనం కావాలంటే అవి ఆ విధంగా ఉన్నాయనుకో, వాటి కిందికి పోయి పడుకొని ఏసీలోగా ప్రశాంతంగా ఉండి దాని తర్వాత తిన్నటువంటి ఆహారాన్ని విసర్జిస్తాయి. ముందు ఏ విధంగా ఇది చేసుకోవాలా. దీని తర్వాత వచ్చేసి ఎండుగడ్డి పరుచుకోవాలండి. దీనిపైన బెడ్ లాగా తయారు చేసుకోవాలి. మన కాటుకట్ట బెడ్ కావాలనో వీటికి కూడా ఆ విధంగా బెడ్ తయారు చేసుకోవాలి. బెడ్ తయారు చేసుకున్న తర్వాత ఎండిపోయినటువంటి ఎరువుని ఆ గడ్డి పైన మనం పరచాలి. పరిస్తే అప్పుడు లేసు 3వ లే అవుతుంది అది. ఆ తర్వాత మనం తీసుకొచ్చినటువంటి వర్మీని అక్కడ వదిలేయాలి. వర్మీ వదిలేసిన తర్వాత మనకు కానీ ఏదన్నా చెట్లకు సంబంధించినటువంటి ఆకులు కానీ లేకపోతే పచ్చి ఎరువు కానీ ఇటువంటివి తీసుకొచ్చి దాని మీద మళ్ళీ వేయాలండి. వేసిన తర్వాత మనం వీలైన తర్వాత మళ్ళా కూడా ఎండిపోయినటువంటి ఎరువును బాగా దంచి దానిపైన ఒక లేయాలి. మామూలుగా అయితే 3 లేయర్లు వేస్తారు, కానీ 5 లేయర్ కానీ వేస్తే కరెక్ట్గా ఉంటుందండి. ఇది బాపట్లో చెప్తారు కరెక్ట్గా. ఎందుకంటే దాని తర్వాత తడి చెత్త ఉంటుంది, ఆకుకూరలు